నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. మెగా డిఎస్సి వచ్చేసింది. 16,347 పోస్టులకు షెడ్యూల్ విడుదల. 3 నెలల్లో పూర్తయ్యేలా షెడ్యూల్. మెగా డిఎస్సి సిలబస్ పైనే మెగా డిఎస్సి ఫైల్ పైనే నాడు బాబు తొలి సంతకం. టెట్ ఎస్సీ వర్గీకరణ కోసం 2 సార్లు వాయిదా అంటూ ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక వార్తను ఇవ్వడం జరిగింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు నియామక పరీక్షలు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేల కళ్ళతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి షెడ్యూల్ విడుదల చేసింది. టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. 3 నెలల్లో డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించింది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు నాడు ఈ మేరకు మనకు దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు మనకి ఇక్కడ ప్రధానమైన వార్తను కవర్ చేయడం జరిగింది. ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3% రిజర్వేషన్. ఏపీపీఎస్సీతో సహా ఇతర నియామకాలకు వర్తింపు. వివిధ పరిశీలన తర్వాతే ఎంపిక. మార్గదర్శకాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్పోర్ట్స్ పాలసీలో భాగంగా అమలు అంటూ మరొక వార్తను హైలైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ని ఇక్కడ మీకు తీసుకొని రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్కి సంబంధించి రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు గాను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 15 స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని జీవోలు ఇచ్చి వాటి ద్వారా అనుమతించడం జరిగింది. ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో విధానంలో ఎగ్జామినేషన్ జరగడం జరుగుతుంది. సిబిటి విధానంలో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వివరాలు, పరీక్ష షెడ్యూల్, సిలబస్ నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ మొదలైన వివరాలన్నీ కూడా 20వ తేదీ 4వ నెల 2025 నుండి ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని చెప్పారు. సో ఇక్కడ క్లియర్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ షేర్ చేయడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ జారీ, సమాచార బులెటిన్ ప్రచురణ 20వ తారీఖు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపేందుకు అప్లికేషన్ వచ్చేసరికి 20 నుంచి 15th మే వరకు ఉంటుంది. 20 ఏప్రిల్ నుంచి 15th మే వరకు కూడా మనకు ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకు మార్క్ టెస్ట్ కూడా 20 మే నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్స్ అనేది 30 మే నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్స్ అనేది మనకు 6th జూన్ 2025 నుంచి 6th జూలై 2025 వరకు మనకు ఎగ్జామినేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రిలిమినరీకి వచ్చేసరికి అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత 2వ రోజు నాడు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ప్రిలిమినరీకి ఇస్తారు. సో మనకు దీనికి సంబంధించిన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా మనకు ప్రిలిమినరీకి రిలీజ్ చేసిన తర్వాత 7 days లోపల మనకు దీనికి సంబంధించిన అభ్యంతరాలు కూడా తీసుకుంటారు. సో అదేవిధంగా ఫైనల్కి చూసుకున్నట్టయితే ఆ 7 days తర్వాత మనకు ఫైనల్కి ఇస్తుంది. సో మనకు ఫైనల్కి ఇచ్చినాక 7 రోజుల తర్వాత మెరిట్ జాబితాను ప్రకటిస్తున్నట్టు ఇక్కడ మనకు సంచాలకులు పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకు చెప్పడం జరిగింది ఇక్కడ. సో మరి అదేవిధంగా ఇదే సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ప్రభుత్వ జెడ్పీ కానీ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎంపీపీ మండల పరిషత్ కానీ మున్సిపల్ పాఠశాలలో మనకు 13,192 ఖాళీలు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 881. అదేవిధంగా చూసుకున్నట్టయితే జువైనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 15. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో 31. సో అదేవిధంగా బీసీ గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 2,228 పోస్టులు ఉండడం జరిగింది. ఇలా మొత్తంగా 16,347 పోస్టులు ఉన్నట్టు ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన అంశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా వీటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే సీనియర్ అనలిస్ట్ పోస్టులు. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్లో ఇక్కడ కాంట్రాక్ట్ కాదండి, రెగ్యులర్ ప్రాతిపదిక పైన సీనియర్ అనలిస్ట్ పోస్టుల కోసం అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తంగా 31 పోస్టులు నోటీస్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ ద్వారా మనకి దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దీనికి లాస్ట్ డేట్ 4th May 2025 అనే లాస్ట్ డేట్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి
పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కూడా మనకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక వెబ్సైట్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే NABFID అనే ఒక వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం మనకు అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మరొక కీలక అప్డేట్ చూసుకున్నట్లయితే సీనియర్ రెసిడెంట్ పోస్టులు అంటున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ హాస్పిటల్లో వివిధ విభాగాల్లో అర్హత ప్రతిపాదికన సీనియర్ రెసిడెంట్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసరికి 39 పోస్టులు నోటీస్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ తేదీ అనేది మనకు 24 ఏప్రిల్ 2025 రోజున ఉండడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో మనకు తిరుపతిలో కాంట్రాక్ట్ బేస్ పైన కౌన్సిలర్, సోషల్ వర్కర్, డేటా అనలిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య వీళ్ళు నోటీస్ చేసినటువంటి మొత్తం నంబర్ సంఖ్య వచ్చేసరికి 12. అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపీస్ ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్కు ఇది ఆఫ్లైన్ అప్లికేషన్స్ అండి. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ 2025 ఏప్రిల్ 30 అండి. సో దీనికి సంబంధించినటువంటి DWCDకి సంబంధించినటువంటి తిరుపతి వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. సో మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఈ నెల 22న ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను చూసుకోవచ్చు. సో మనకు ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేస్తారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తారు. మార్చి 5 నుంచి 25 వరకు మనకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో 4,88,000 మంది, సెకండ్ ఇయర్లో 5,08,000 మంది చొప్పున మొత్తం 9,96,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారి యొక్క ఫలితాలన్నీ కూడా మనకు రానున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు ప్రొఫెషనల్ సీట్ల భర్తీలో వర్గీకరణ అంటూ మరొక కీలకమైన అప్డేట్ చూసుకోవచ్చు. ఈసారి మనకు ప్రధానంగా చూసుకుంటే 3 మార్పులతో సీట్ల భర్తీ. అన్ని సీట్ల భర్తీలోనూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, దివ్యాంగుల కోటా కూడా 5% రిజర్వేషన్, ఇంజనీరింగ్లో ఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి 7,839 సీట్లను కేటాయించినట్టు ఇక్కడ తెలుస్తుంది. ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల భర్తీలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలవుతుందా లేదా అనే సందిగ్ధత తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎట్టకేలకు తెరదించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే వర్గీకరణను అమలు చేస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తాజాగా ప్రకటించారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, MBA, MCA, B.Ed, లా వంటి కోర్సుల్లో వర్గీకరణను అనుసరించే సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ జీవో ఇటీవలే విడుదలైంది. ఇప్పటికే వెబ్సైట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేస్తామని బాలకృష్ణారెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ వేరని, అడ్మిషన్లకు మళ్ళీ వేరే నోటిఫికేషన్ ఇస్తామని, ఇప్పుడు ఉపకులాల వర్గీకరణ నోటిఫికేషన్లో పొందుపరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల భర్తీలో 3 మార్పులు ఉంటాయి. ఈ 3 మార్పుల మేరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఉపకులాల వర్గీకరణతో గ్రూప్ 2లోని కులాలకే ఎక్కువ సీట్లు దక్కుతాయి. దీనికి 9% రిజర్వేషన్ ఉండటంతో ఈ మేరకు సీట్లు ఎక్కువగా దక్కుతాయి. ఇంజనీరింగ్లో 87,000కు పైగా కరీంనగర్ కోటా సీట్లు ఉన్నాయని, వీటిలో దాదాపు 15% ఎస్సీలతో భర్తీ చేస్తామన్నారు. వర్గీకరణలో ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించడంతో గ్రూప్ 2కు 7,839 సీట్లు, ఫార్మసీలో 963, MBA, MCAలో 3,204 చొప్పున సీట్లు గ్రూప్ 2కు దక్కనున్నట్టు ఇక్కడ మనకు ప్రధానమైన ఒక వార్తనిచ్చారు. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే IIT మద్రాస్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో అంటున్నారు. సో జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే IIT మద్రాస్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ నుంచి మే 1వ తేదీలోగా మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు పోస్ట్ వచ్చేసరికి సీనియర్ రీసెర్చ్ ఫెలో, అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్ అనేది ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా చూసుకున్నట్లయితే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీటెక్, BE, అదేవిధంగా ME, MTechలో క్వాలిఫై అయి ఉండాలి. సో ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు ఏప్రిల్ 17 రోజున స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 1 రోజున ఉంటుంది. అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే UGC మనకు DAE CSRలో టెక్నీషియన్ ఖాళీలు అంటున్నారు. టెక్నీషియన్ D కేటగిరీ పోస్టుల భర్తీ కోసం UGC DAE మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే కన్ఫరెన్స్ ఫర్ ద సైంటిఫిక్ రీసెర్చ్ UGC DAE CSR నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మే 2 లోపల మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ డి కేటగిరీకి సంబంధించింది. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణతో పాటు 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు గరిష్ట వయో పరిమితి 25 yearsకి మించి ఉండకూడదు. నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉండడం జరుగుతుంది. సో అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా తీసుకుంటారు. ఏప్రిల్ 11th రోజున అప్లికేషన్ స్టార్ట్ అయితే మే 22nd రోజున అప్లికేషన్స్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో మరొక కీలకమైనటువంటి ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఒక అంశాన్ని గమనించుకున్నట్టయితే NALలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అంటున్నారు. సో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ నుంచి ఆన్లైన్ ద్వారా మే 20లోగా మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టుల సంఖ్య వచ్చేసరికి మొత్తంగా 26 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ 21 పోస్టులు, జూనియర్ స్టెనోగ్రాఫర్ 5 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకుని 10+2 లేదా దాని ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉండాలి. కంప్యూటర్ టైపింగ్లో ప్రావీణ్యం సాధించడంతో పాటు మనకు ప్రధానంగా చూసుకుంటే DOPT గైడ్లైన్స్ ప్రకారం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అంటున్నారు. వయో పరిమితి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ గరిష్ట వయో పరిమితి 28 yearsకి మించి ఉండకూడదు. జూనియర్ స్టెనోగ్రాఫర్కు 27 years మించి ఉండకూడదు. సో డిపెండ్స్ అపాన్ ద కేటగిరీని బేస్ చేసుకొని వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ 16th రోజున స్టార్ట్ అవుతున్నాయి. మే 20 రోజున లాస్ట్ డేట్. అప్లికేషన్ ఫీజు ఏదైతే అన్రిజర్వ్డ్ EWS OBCలకు ₹500, SC ST PWDలకు మహిళలకు ఎక్స్ సర్వీస్ మెన్కు ఫీజులో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్కి వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్లో ప్రావీణ్యం పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు రిటర్న్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫీ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేశారు. సో మరిన్ని వివరాల కోసం NAL.RES.IN అనే ఒక వెబ్సైట్లో మీకు చూస్తే మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుందండి. సో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అదేవిధంగా అసిస్టెంట్ పోస్టుల ఎంపిక కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు మాత్రమే పేపర్ 2 పరీక్ష కోసం ఎంపిక చేస్తారు. ఈ రెండిట్లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ టెస్ట్ అదేవిధంగా టైపింగ్ టెస్ట్ కూడా మనకు నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మరిన్ని వివరాల కోసం NAL.RES.IN అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే అగ్నివీరులకు పోలీస్ శాఖల్లో పోస్టులు రిజర్వ్ చేయాలని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు. సో భవిష్యత్ నియామకాల్లో భాగంగా అగ్నివీరులకు ఆయా పోలీస్ బలగాల్లో సీట్లు రిజర్వేషన్ చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా సీఎంలకు హోం కార్యదర్శి గోవింద మోహన్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. 4 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసిన తర్వాత సాయుధ దళాల నుంచి బయటికి వచ్చే అగ్నివీరులు దాదాపు 75% మందికి ఉపాధి అవకాశం కల్పించాల్సిన అవసరం రాష్ట్రాలకు సూచించినట్టు అధికారులకు తెలిపారు. కఠినమైన సైనిక శిక్షణ పొందిన అగ్నివీరులు రాష్ట్ర స్థాయి పోలీస్ సేవల్లో సరిపోతారని సూచించారు. కాక మొదటి బ్యాచ్ అగ్నివీరుల్లో 75% మంది అగ్నివీర్ పథకం కింద 4 ఏళ్లు పూర్తి చేసుకుని 2026లో బయటికి రానున్నారు. దీంతో వారికి ఎక్కువ మందికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో చేర్చుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుందంటూ ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త ఇచ్చారు. 2026లో ఫస్ట్ బ్యాచ్ రాబోతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ రిజర్వ్ చేయాలని చెప్పేసి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కూడా లేఖ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక తెలుగులోను ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులు రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు అంటూ ప్రాంతీయ భాషలోని విద్యాబోధన జరగాలని సో మనకు AICTE ఆదేశాలు. సిలబస్ పాఠ్యపుస్తకాల తయారీపైన సాంకేతిక విద్యాశాఖ కసరత్తు అంటూ మనకి ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి అంటే ప్రాంతీయ భాషల్లో అంటే ఇక్కడ తెలుగు భాష అదేవిధంగా మనకు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మరాఠీకి వెళ్తే మనకు మరాఠీ కానీ తమిళనాడు వెళ్తే తమిళ్లో కానీ ఇట్లా ప్రధానంగా చూసుకున్నట్టయితే మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ప్రాంతీయ భాషలు ఉండాలని మనకు AICTE ఆదేశాలు ఇచ్చింది కాబట్టి సో ఇక ఈ విద్యా సంవత్సరం నుంచే తెలుగులో ఇంజనీరింగ్ అని మెడికల్ కోర్సులు కానీ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అండి. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ IAS యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.